brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. గుజరాత్లోని సముద్ర తీర ప్రాంతంలో ఒక అనుమానాస్పద బోటు కలకలం రేపుతోంది. కోస్ట్ గార్డ్స్ చేస్ చేయగా అందులో ఉన్న ముగ్గురు తప్పించుకొని పారిపోయారు. ఇంతకీ వాళ్ళెవరు? ఉగ్రవాదుల, పాకిస్తాన్కు చెందిన వాళ్ళ, లేక విదేశాలకు చెందిన మత్స్యకారుల? భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు జరుగుతున్న ఈ సమయంలో గుజరాత్ తీర ప్రాంతంలో ఓ బోట్ అనుమానాస్పదంగా కనిపించడంతో అధికారులందరూ అలర్ట్ అయ్యారు. తీర ప్రాంతం వెంబడి నిఘాను పెంచారు. అనుమానాస్పదంగా ఎవరు కనిపించినా తనిఖీలు చేస్తున్నారు. అయితే గుజరాత్ లోని వల్సాద్ తీర ప్రాంతంలో ఓ బోట్ అనుమానాస్పదంగా కనిపించడంతో కోస్ట్ గార్డ్స్ అంతా అలర్ట్ అయ్యారు. దాన్ని చేస్ చేసి పట్టుకున్నారు. 60 నాటికల్ మైళ్ళ దూరం నుంచే బోట్ ను చేస్ చేసి పట్టుకున్నారు. అయితే అప్పటికే బోటులో ఉన్న ముగ్గురు తప్పించుకుని పారిపోయారు. దీంతో బోటు వదిలి పారిపోయిన వారు ఎవరు అనేది అంతు చిక్కడం లేదు. వాళ్ళు ఉగ్రవాదులా, లేక పాకిస్తాన్ కు చెందిన వాళ్ళ, లేక ఇతర దేశాలకు చెందిన జాలర్లా అనేది తెలియడం లేదు. దీంతో నేవీ అధికారులు అభి చిన్న కన్ఫ్యూజన్, ఫ్లాట్ కొనాలా సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు, ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే గుజరాత్ లోని తీర ప్రాంతంలో హైలైట్ ను ప్రకటించారు. తప్పించుకుని పారిపోయిన వారి కోసం గాలింపు చేపట్టారు. దేశంలోని మిగతా తీర ప్రాంతాలను కూడా అలర్ట్ చేశారు. అటు పోలీసు అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. తీర ప్రాంతం వెంబడి గస్తీని పెంచారు. బోటు వదిలి వెళ్లిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. कल संडे आफ्टरनून में एक इनपुट मिला था जिसमें वलसाड और जाफराबाद के बीच में किसी दरिया में किसी एरिया में एक शंकास्पद बोट मिली, ऐसी हमको इनपुट मिला था, जिसके सिलसिले में हमारे रेंज आईजी प्रेमवीर सिंह साहब और कोस्टल सिक्योरिटी तरफ से अलर्ट किया गया था. सभी लैंडिंग पॉइंट पे बंदोबस्त हमारा एक्टिव है. వల్సాద్ తీర ప్రాంతంలో బోటు వదిలి పారిపోయిన వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. మరోవైపు గుజరాత్ తీరంలో మత్స్యకారులకు చేపల వేటకు వెళ్లొద్దని, ఇప్పటికే వెళ్లిన వాళ్లను కూడా తిరిగి రావాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఉగ్రవాదులు, దేశద్రోహ శక్తులు తీర ప్రాంతం నుంచి మన దేశంలోకి చొరబడే ప్రమాదం ఉండడంతో అధికార యంత్రాంగం అలర్ట్ అయింది. పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైన్యం మెరుపు దాడి చేయడంతో ఇప్పుడు ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉంది. అదను కోసం ఎదురు చూస్తున్న ముష్కరులు మన దేశంలోకి భూభాగం లేదా సముద్ర మార్గం ద్వారా చొరబడే ప్రమాదం ఉంది. దీంతో పోలీసులతో పాటు అధికార యంత్రాంగం అలర్ట్ అయింది. గుజరాత్ లో బోటు వదిలి పారిపోయిన వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు.